అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్సభల్లో పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామ నాగేశ్వరరావుతో సహా ఎంపీలు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశంలో పాల్గొన్నారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స అనంతరం గులాబీ బాస్ తొలి సమావేశం ఇదే. ఇక వ్యవసాయ క్షేత్రంలో కొనసాగుతున్న సమావేశంపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. ఫోన్లో రామ్, చెప్పండి, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్? ఏదైతే ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ పోషించాల్సిన పాత్రపై చర్చించేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సమావేశం నడుస్తుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి తన వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం నడుస్తుంది. సమావేశానికి రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కె కేశవరావు, లోక్సభ ఫ్లోర్ లీడర్ నామ నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ సమావేశానికి పాల్గొన్నారు. అయితే ఇటీవల తుంటి ఎముకకు గాయమై అజద్ ఆసుపత్రిలో చికిత్స పొంది అనంతరం దృష్టి తీసుకొని నందినగర్లో ఉన్న కేసీఆర్ సంక్రాంతి ముందు అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే పూర్తిగా కూర్చోలేని పరిస్థితి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం కూడా అసలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా పార్లమెంటరీ సమావేశాలకి ఈ రోజు 31వ తేదీన ప్రారంభంగా పార్లమెంట్ సమావేశాల్లో ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే ఇది ఓటర్ అండ్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి తెలంగాణకి గత అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న విషయాల్లో కూడా ఈసారి గట్టిగా పార్లమెంట్ లో పోరాడాలని చెప్పి, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు ఎవరు లేరు తెలంగాణ నుంచి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా మల్కాజ్గిరి పార్లమెంట్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యాడు. నల్గొండ పార్లమెంటు పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యాడు. కోమరెడ్డి వెంకట కూడా మంత్రి అయ్యాడు. కాబట్టి ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు మాత్రమే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి పార్లమెంట్ సభ్యులుగా మొత్తం కూడా ఈ రోజు తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో ఖచ్చితంగా పోవడం, ముఖ్యంగా కృష్ణా రివర్ బోర్డు ఏదైతే కేఆర్ఎంబి ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయంలో కేఆర్ఎంబికి అప్పచెప్తున్న విషయంలో నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ సంబంధించిన జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి నీటి విషయంలో మాత్రం ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది. సంబంధిత కేంద్ర జలశక్తి మంత్రి కూడా దీనిపై సమాధానం చెప్పాలని కూడా పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే విషయంలో అనేక మార్లు లెటర్ రాసినప్పుడు కూడా కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో ఈ విషయంపై కూడా పార్లమెంట్ నిలదీసే అవకాశం ఉంది. శాలిని, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్